శుభోదయం అందరికీ. నా పేరు విజయగీత. నేను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా ప్రాజెక్టులో భాగంగా నేను మీకు గిడుగు వెంకట రామూర్తి గారి గురించి వివరించబోతున్నాను. గిడుగు వెంకట రామూర్తి గారు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. ఈయన ఆగస్టు 29, 1863న శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళ దూరంలో ఉన్న ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేటలో జన్మించారు. ఈయన జయంతి సందర్భంగా మనమందరం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. ఈయన తండ్రి వీర్రాజు మరియు తల్లి వెంకమ్మ. తండ్రి వీర్రాజు గారు పర్వతాలపేటలో ఠాణాలో రెవెన్యూ అధికారిగా పనిచేశారు. గిడుగు వెంకట రామూర్తి గారి చిన్నప్పటి నుండి విద్యాశక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణ, ప్రథమ లక్షణాలు గ్రంథాలలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషకు తీసుకువచ్చిన మహానీయుడు ఈయన. 1931లో ఈయనకు కైజర్ హింద్ అనే బిరుదు లభించింది. 1935లో ఈయన తెలుగు భాషకు చేసిన సేవలను చూసి మద్రాసు ప్రభుత్వం ఈయనకు రావు బహదూర్ అనే బిరుదు ఇచ్చింది. ఈయన 22 జనవరి 1940లో మరణించేంత వరకు తెలుగు భాషను ఈయన ఊపిరిగా జీవించారు. ధన్యవాదాలు.